సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో ఎత్తుగడతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఇన్నాళ్లు ఫోన్కి ఓటీపీ పంపించి తద్వారా డబ్బులు దండుకున్నారు. ఇప్పుడు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏదో ఒక బ్యాంకు పేరుతో వాట్సాప్లో మీ ఆధార్ అప్డేట్ చేయాలంటూ లింకును పంపిస్తున్నారు. బ్యాంకు నుండి వచ్చింది కదా అని లింక్ ఓపెన్ చేశారో మీ ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్న వీరమల్ల నాగరాజు అనే వ్యక్తికి యూనియన్ బ్యాంక్ పేరుతో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. మీ ఆధార్ అప్డేట్ చేయాలంటూ లింక్ పంపించగా అదే బ్యాంక్లో తనకి అకౌంట్ ఉండటంతో నిజమే అనుకుని లింక్ ఓపెన్ చేసి తన ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాడు. అయితే తన ప్రమేయం లేకుండానే 49,999 రూపాయలు 2 దఫాలుగా మొత్తం 99,998 రూపాయలు అకౌంట్ నుండి డెబిట్ అయ్యాయి. ఇది గమనించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. యూనియన్ బ్యాంక్ పేరుతో మెసేజ్ రావడంతో నమ్మి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు తన సొమ్మును రికవరీ చేయాలని కోరాడు. చేసుకుంటాం రిపేరింగ్ షాప్ మాది. ఇది నాకు అనుకోకుండా ఒకటి వాట్సాప్ యూనియన్ బ్యాంక్ నుంచి వాట్సాప్ లింక్ ఒకటి వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయగా నా దగ్గర ఉన్నటువంటి ₹1,00,000 నాకు మెసేజ్ రాకుండా మొత్తం కట్ అయిపోయినాయి. అవి ఏం చేయాలో నాకు అర్థం కాక సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. అట్నే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది.